కరిగినా బంగారు కరిగినా నీ మనసు కరగదమ్మే. ఏమి తేజస్విడా. వీడో కొత్త టైప్ కోమా పేషెంట్ అన్నమాట. వీడి కళ్ళేమో చూస్తూ ఉంటాయి, నోరు మెదపడు. ఈ రోజు ఇప్పుడే వచ్చారా లేదంటే నిన్న వచ్చి కనుక ఉండి ఈ పొద్దు కృష్ణా నదిలో మునిగేసి వస్తుండా, మునిగేసి స్నానాలు చేసి వస్తుండా అమ్మవారికి. మరి మీకు ఏర్పాట్లన్నీ ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయమ్మా? ఎయిర్పోర్ట్ లో రాలా, ట్రైన్ లో వస్తున్నాము. ఏంటి బాబన్నా ఇంకోసారి అన్న? ఎయిర్పోర్ట్ లో రాలా, ట్రైన్ లో వస్తున్నాము. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? సరే టైం ఒకసారి రా. 1 2 3 4 5 అనుకున్నా. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. పడ్డావా నా కొడుకా, పడ్డావా? ఎక్కడికి వెళ్దాం? ఏమో నీ ఇష్టం. ఎక్కడ పడితే అక్కడికి వెళ్దాం. సినిమాకి వెళ్దామా? ఇంకెక్కడికైనా. మీరంటే నాకెంతో ఇష్టం. బీచ్కి వెళ్దాం. పిల్లలు చదువుకోకుండా చదువులో ఏం పనులురా, ఏం పనులురా, ఏం పనులురా. బ్యాడ్ కమెంట్ పెట్టే వాళ్ళకి చెప్తున్నా, ఇలాంటి అమ్మాయి ఆన్లైన్లో ఉండడమే మీ అదృష్టం. ఈ అమ్మాయిని మీరు చూస్తున్నారు చూడు డైలీ, మీరు ఇంకో అదృష్టం చేసుకున్న వాళ్ళు తెలుసా? ఆ విషయం మీకు తెలీదు. అదృష్టమా? రీఛార్జ్ చేస్తే మొత్తం మీదే దుకాణం కనిపిస్తుంది. ఎందుకు రీఛార్జ్ చేయించుకున్నా కూడా అనిపిస్తుంది. ఆ మొత్తం ఏంది సగం షట్టర్ సామాన్లు చూపించి అమ్మాయివి నువ్వు. ఒకవేళ దోస్తులు ఒక 1000 కమెంట్లు వచ్చినాయి అనుకో ఆంటీ అని, చచ్చిపోతారు వీళ్ళు. ఏం చెప్పావురా? హలో సార్, కూర్చోండి. మీ కొడుకు కొంచెం బూతులు మాట్లాడుతున్నాడు సార్. ఎక్కడ నేర్చుకున్నాడు ఏమో తెలియదు కానీ బూతులు బాగా. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఒకసారి సైడ్ తిరుగు. ఈ సైడ్ లో సేమ్ మహేష్ బాబు లాగే ఉన్నావు శ్రీను. ఓయమ్మా చాలా చిన్న సెకల్ లేవురా నీలో. ఈ సైడ్ సూపర్. ఒకసారి పైకెత్తు, కొంచెం పైకెత్తు. నిన్ను చూస్తా అంటే నాకు వాంతి వస్తుందిరా. అన్నం కూడా తినబుద్ధి కావడం. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఇంతమంది ఆడాలి మధ్య కూర్చు సిక్కులేడు కదా. చున్నీలు పెట్టుకోవాలి. ఎవడవరా నువ్వు? ఎవడవరా నువ్వు? పుట్టావరా నువ్వు? ఎవడవరా నువ్వు? మా నాన్న పుట్టానురా నేను. మా నాన్న పుట్టాను. నువ్వు పుట్టావరా? దాని గురించి మాట్లాడితే నా నోట నుంచి మంచి మాట్లాడారు చెప్తానా. నువ్వు చూసావేంటి? మా నాన్న పుట్టాను. ఎవడ పుట్టు నేనెందుకు చూస్తాను? పుట్టిన తర్వాత చూస్తాను ఎవడ పుట్టానంటే. నువ్వు పుట్ట నీకే తెలీదు. ఫిష్ మార్కెట్ కామన్ సెన్స్ ఉన్నా కదా. ఇటారా తాడు పెరిగిన బుద్ధి సిగ్గు లజ్జ లేదు నీకు. నీకు మర్యాద లేదు. నీకు మానవత్వం లేదు, మర్యాద లేదు. నీకు సిగ్గు లజ్జ లేదు. పద్ధతి మార్చుకోమని ఒక్కసారి చెప్పాను, రెండోసారి చెప్తున్నా, మూడోసారి చెప్పండి. కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు. కానివ్వండి. తీసేయి. ఓకే, నీ మూతి మీద ఎవడు దిగాడు? ఈ వయసులో నీకు అవసరం ఏంట్రా? ఏంటి అలా నమ్మేవరా? కళ్ళ కింద క్యారీ బ్యాగ్లు వేసుకుని గ్రాఫిక్స్ లో తీసేస్తారా?